అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము పైన ఎగ్ షేప్ ఇచ్చాను కదా, అది షేడింగ్ ఎలా గీయాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ అవుట్లైన్ గీస్తున్నాను. ఎగ్ షేప్లో మనం ముందుగా అవుట్లైన్ గీసుకున్న తర్వాత దాన్ని షేడింగ్ చేసుకోవాలి. షేడింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ మీకు వివరంగా తెలియజేస్తాను. వన్స్ ఎగ్ షేప్ గీసేసుకున్న తర్వాత దానికి షాడో కూడా గీసుకుందాము. అంత థిక్గా మీరు షేప్ గీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు యూస్ చేసేటప్పుడు ఇంకొంచెం లైట్గా వేసుకోండి. ఇక్కడ నేను వీడియో పెట్టేటప్పుడు కనిపించదని నేను కొంచెం డార్క్ వేస్తున్నాను. వన్స్ వేసిన తర్వాత షేప్ అది మనం షేడింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా ఎగ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవైపు నుంచి మనకు సన్ కనుక పడుతుంటే, సపోజ్ ఇక్కడ మనము పైనుంచి లైట్ వేసామనుకుంటే, పైనుంచి సన్ పడుతుందంటే ఎగ్ ఏ విధంగా అయితే షేప్ ఉంటుందో మనకి ఆ విధంగా ఇప్పుడు నేను గీసాను కదా, అక్కడి నుంచి గ్రాడ్యువల్గా మనకి సన్ పైన ఉంటే కిందకు వచ్చేసరికి డార్క్ వస్తుంది. మెయిన్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది డ్రాయింగ్లో అదే, ఎక్కడ హైలైట్ ఉంది, ఎక్కడ మిడ్ టోన్ వాడాలి, ఎక్కడ డార్కర్ టోన్ ఉంటుందో అని. డైరెక్ట్గా మనము గీసేయకూడదు. డార్క్ నుంచి లైట్, అది గ్రాడ్యువల్గా స్లోగా లైట్ తగ్గుతూ ఉంటుంది. కిందకి వెళ్ళే కొద్దీ డార్క్ అవుతుంది. షేడింగ్ చేసుకునేటప్పుడు కూడా మనము దగ్గరగా షేడింగ్ చేసుకుంటే మనకి బ్లెండింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చాలా దగ్గరగా వేస్తున్నాను. మీరు పెన్సిల్ కొంచెం దగ్గరగా పట్టుకుని అయినా వేయండి. ప్రెషర్ మట్టుకి ఎక్కువ ఇవ్వద్దు. నేను పెన్సిల్ దగ్గరగా పట్టుకుంటే వీడియో కెమెరాకి అడ్డొస్తుందని చెప్పి నేను కొంచెం బ్యాక్కి పట్టుకుంటున్నాను. ఇక్కడ బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా ఈవెన్గా చేయండి. చక్కగా సర్క్యులర్ మోషన్లో మనకి ఎగ్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అలాగా చేసుకుంటూ వెళ్ళాలి. చక్కగా స్లోగా చేయండి, అప్పుడు ఈజీగా మనకి బ్లెండ్ అవుతుంది. షేడింగ్ చేసేటప్పుడు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, దగ్గరగా చేస్తున్నాను బాగా. బిగినర్స్ ఎవరైనా నేర్చుకునే ముందే ఇలాగ ప్రాక్టీస్ చేయండి. ఇలాగే నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, దీనికి ముందు కూడా అప్లోడ్ చేశాను. బబుల్ డ్రాయింగ్ ఎలా గీయాలి, సర్కిల్, స్పియర్ ఎలా గీయాలి, ఇంకా ముందు కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. మష్రూమ్ డ్రాయింగ్ ఎలా గీయాలి, వాటర్ మెలన్, బిగినర్స్ కోసం చాలా వీడియోస్ పెట్టాను. ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా అవి ప్రాక్టీస్ చేయొచ్చు. స్లోగా ఇయర్ డ్రాయింగ్ ఎలా గీయాలి, తర్వాత అవి కూడా నేర్చుకున్న తర్వాత అప్పుడు పోర్ట్రేట్స్ అవి కూడా గీసుకోవచ్చు. కానీ బేసిక్ లెవెల్ నుంచి ముందు వెళ్తే మనకి అప్పుడు డైరెక్ట్ పోర్ట్రేట్స్ గీస్తే మనకి చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. ఇట్లా లెవెల్ బై లెవెల్ వెళ్తే మనకి పోర్ట్రేట్స్ అవి గీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అందుకే నేను క్లాస్ బై క్లాస్ అప్లోడ్ చేస్తున్నాను లైన్గా. ఇంకొకటి, ప్రాక్టీస్ కూడా ఎప్పుడైనా సరే రోజు ప్రాక్టీస్ చేయాలి. మినిమం రోజు ఒక 20 నుంచి 30 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఏదో ఒక థింగ్ గీసుకొని దాన్ని ఎలా గీయాలి, అసలు దానికి అవుట్లైన్ ఎలా గీయాలి, ముందు షేడింగ్ అనేది తర్వాత, ముందు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అవుట్లైన్. పోర్ట్రేట్స్ అవి గీసేటప్పుడు మనము గ్రిడ్ ద్వారా కూడా వేయొచ్చు, కానీ దానికంటే ముందు మనం ఓన్గా అవుట్లైన్ ఎలా గీయాలి నేర్చుకుంటేనే బాగుంటుంది. పోర్ట్రేట్స్ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేశాను నేను. క్లాస్ బై క్లాస్ కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. కొన్ని హెయిర్ డ్రాయింగ్స్ ఎలా గీయాలి, తర్వాత షూ, ఇయర్స్, మౌత్, లిప్స్ ఇవన్నీ ఎలా గీయాలో కూడా నేను మళ్ళీ క్లాస్ బై క్లాస్ వివరంగా తెలియజేస్తాను, ఇలా స్లోగా పెట్టి. ఇక్కడ వన్స్ మనము బీతో అయిపోయిన తర్వాత 2B యూస్ చేస్తున్నాను. ఇప్పుడు 2B యూస్ చేసేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఎగ్ షేప్ని బట్టి మనం లైట్ పైనుంచి వేస్తే ఏ విధంగా గ్రాడ్యువల్గా వస్తుందో ఫస్ట్ ఆ షేప్లో నేనైతే ఇప్పుడు షేడింగ్ చేస్తున్నాను.
ముందు మనము బేసిక్గా స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ నార్మల్ పెన్సిల్ తీసుకొని, నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఫస్ట్ వీడియో. పెన్సిల్ తీసుకొని జస్ట్ ఫ్రీ హ్యాండ్తో మనం గీయాలి. లైన్స్ గీయాలి, కర్వ్స్ గీయాలి, సర్కిల్స్ గీయాలి, ఓవెల్స్ గీయాలి. ఫ్రీగా పెన్సిల్ని పట్టుకొని మనం ఏ షేప్తో అయితే ఆ షేపు ఒక 2-3 డేస్ అలా బాగా ప్రాక్టీస్ చేయాలి. తరువాత నేను చెప్పినట్టుగానే అవుట్లైన్ మనం ఎలాగ ప్రాక్టీస్ చేయాలంటే, షేప్స్ ద్వారా మనం అవుట్లైన్ని దేన్నైనా తీసుకురావడానికి, యానిమల్స్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు, స్మాల్ థింగ్స్ కూడా. లైక్ నేను ఆల్రెడీ పెట్టాను పాట్ గీయడం. ఎలాగా పాట్ ఒక సర్కిల్ గీసుకొని పైన కొంచెం మళ్ళీ స్క్వేర్ లాగా గీసుకొని కింద రెక్టాంగిల్ లాగా గీసుకొని అలాగా ఏదైనా సరే మనం షేప్స్ ద్వారా తీసుకోవచ్చు. ఒక హెన్ తీసుకుంటే హెన్, టెడ్, లేకపోతే బేర్ తీసుకుంటే బేర్ని. ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు. ఇక్కడ మనము బ్లెండ్ చేసుకునేటప్పుడు లైట్గా అంటే సరిపోతుంది. ఇది పాయింట్ ఎరేజరు. అది లేకపోతే మీకు నార్మల్ ఎరేజర్ ఉంటే కూడా నార్మల్ ఎరేజర్తో అయినా ఎరేజ్ చేయొచ్చు. ఇప్పుడు లోపల మనము జస్ట్ హెచ్ కానీ 3H కానీ, హెచ్ పెన్సిల్స్ అన్నీ మనకి లైట్గా రాస్తాయి. వాటిని యూస్ చేసి మనము లోపలికి లైట్గా షేడింగ్ చేసుకుందాము. ఎవరైనా పిల్లలకి డ్రాయింగ్ నేర్పించేటప్పుడు కూడా ఇలాగ స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మనకి, క్లాస్ బై క్లాస్ వెళ్తేనే మనకి బాగా వస్తుంది. పిల్లలకైనా బాగా ఈజీగా నేర్చుకోగలుగుతారు. యాక్చువల్గా పిల్లల్లో కామన్గా షేడింగ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టి గీసేస్తూ ఉంటారు. అలాగ గీయకూడదు. పెన్సిల్ని లైట్గా ప్రెషర్ ఇస్తా స్లోగా షేడింగ్ చేసుకోవాలి. ఏదైనా సరే మనము డ్రాయింగ్ కానీ ఏదైనా థింగ్ మొదలు పెట్టేటప్పుడు ప్రాక్టీస్ చేయాలి. రోజు ఒక 20 to 30 minutes 45 days అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీకే స్లోగా మీలో వచ్చిన మార్పు, డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, వేరే ఏమైనా నేర్చుకుంటే ఏదైనా సరే మీకు చేంజెస్ కనిపిస్తాయి మీలో. కానీ రోజు కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయాలి. కొందరు డ్రాయింగ్స్ డైరెక్ట్గా పోర్ట్రేట్స్ అవి గీసి అవి చూసేటప్పుడు మనం ఇంకా ఫస్ట్ లెవెల్లోనే ఉన్నాము, గీలేమేమో అని కంగారు పడుతూ ఉంటారు. ఏదైనా ఈవెన్ పోర్ట్రేట్స్ గీసేటప్పుడైనా మనము ముందు అవుట్లైన్ అది ఫస్ట్ జాగ్రత్తగా తీసుకోవాలి. అది ఏదైనా అవ్వచ్చు, గ్రిడ్ ద్వారా అయినా వేయచ్చు, పెన్సిల్ మెజర్మెంట్తో అయినా వేయచ్చు, లేదంటే లూమస్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ముందు పోర్ట్రేట్కి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవుట్లైన్ 100% పర్ఫెక్ట్గా ఉండాలి. లేదు గ్రిడ్ ద్వారా వద్దు, మనము నార్మల్గా గీద్దాము అంటే నార్మల్గా పెన్సిల్ మెజర్మెంట్తో అయినా మనం గీసుకోవచ్చు. కొంచెం షేప్ అది, ఫేస్ అది కొంచెం తేడా వచ్చినా కానీ మనకి ప్రాక్టీస్ అవుతుంది, ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం లైన్గా షేడింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా చేంజెస్ ఉంటే మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అలాగ గీసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టైం పడుతుంది. మనము గ్రిడ్ వేస్తే ఇంకా మనకి ఆల్మోస్ట్ అవుట్లైన్ అనేది కరెక్ట్గానే వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు మనం షేడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ లోపల సైడ్కి మనము లైట్ చేసుకుంటున్నాము.
బ్లెండ్ చేసుకునేటప్పుడు బ్రష్ కూడా మంచి బ్రష్, థిక్ బ్రషే తీసుకోండి. కలర్ కాదు, థిక్గా ఉండాలి బ్రష్, మరి పల్చగా ఉండకూడదు. నేను చెప్పాను కదా, గ్రాడ్యువల్గా మనకి డార్క్ నుంచి లైట్ రావాలి, అందుకని నేను లైట్ గీస్తున్నాను లోపలికి. అంతేగాని ఎందుకంటే ఇది ఓవెల్ షేప్లో ఉంటుంది కదా, అందుకని డైరెక్ట్గా మనకి డార్క్ వచ్చేయదు, లైట్ రాదు. అందుకని మనం స్లోగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ స్మూత్నెస్ కోసం నేను ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది చెప్పాను కదా, నేను చాలా వీడియోలో చెప్పాను, రెడ్ కలర్ స్టిక్కర్ ఉంటే 5B పెన్సిల్ అని. మనం ఇక్కడ షాడో గీసేటప్పుడు పైన రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను కదా, అక్కడ చూడండి, డైరెక్ట్ కింద ఎగ్ వైపు నుంచి అవుట్ సైడ్కి వచ్చే కొద్దీ అది ఫేడ్ అవుతూ వస్తుంది, లైట్ అవుతూ వస్తుంది. అందుకని దగ్గరగా మనము థిక్గా చేసుకోవాలి. ముందు 5Bతో లైట్గా అంతా చేసేసిన తర్వాత మళ్ళీ దగ్గరగా ఇంకొకసారి సెకండ్ లేయర్ వేసుకోవాలి. ఇక్కడ షేడింగ్ చేసేటప్పుడు నేను చెప్పిన విధంగా 5B యూస్ చేసి గీస్తున్నాను. ముందు 5B గీసిన తర్వాత అంతగా అయితే 5B యూస్ చేసి హాఫ్ వే నుంచి కిందకి మనము B కూడా యూస్ చేయొచ్చు. మొత్తం కంప్లీట్గా 5B వేయాల్సిన అవసరం లేదు. తర్వాత సెకండ్ లేయర్ మళ్ళీ దగ్గరగా మనం 5B యూస్ చేయొచ్చు. జస్ట్ ఇవతల పక్కన కూడా నేను 5B యూస్ చేస్తున్నాను, కానీ లైట్ ప్రెజర్ ఇస్తున్నాను. వన్స్ పెన్సిల్తో గీసేసిన తర్వాత మనము జాగ్రత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు కిందది బ్లెండ్ చేసేటప్పుడు షాడో పైకి వెళ్ళిపోతుంది, బ్లాక్నెస్, కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు చూస్తే పైన డార్క్గా ఉంది, ఎగ్ కిందగా ఇటు పక్కకు వచ్చేసరికి లైట్గా ఉంది. మనం ఒకసారి బ్లెండ్ చేసుకుంటే మళ్ళీ అంతా ఈవెన్గా అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.